న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ వాంగ్మూలంలో సంచలన విషయాలు మరొకసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లుగా స్పష్టమైంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. హరీష్ రావు ఆదేశాలతో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి ఓ మీడియా యజమాని వెళ్లినట్లుగా సమాచారం. సదరు మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై నిఘా పెట్టినట్లుగా తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ వాంగ్మూలంలో సంచలన విషయాలు మరొకసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లుగా స్పష్టమైంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు ఆదేశాలతో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి ఓ మీడియా యజమాని వెళ్లినట్లుగా సమాచారం. సదరు మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ధన సహాయం చేసే వారిపై కూడా నిఘా పెట్టినట్లుగా తేలింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ రోజు రోజు కంటిన్యూ సీరియల్ లాగా కొనసాగుతా ఉంది. ప్రభాకర్ రావు తర్వాత దీంట్లో రాధాకిషన్ రావు కీలకమైనటువంటి వ్యక్తులుగా ముందుగానే దర్యాప్తు సంస్థలు పోలీసులు భావించారు. ప్రభాకర్ రావు ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. రాధాకిషన్ రావుతోటే ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు రాబట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. తాజాగా అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా అనేక మంది రాజకీయ నాయకులు, మీడియా సంస్థల పేర్లు, రాజకీయ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఏ రకంగా ఫోన్ ట్యాప్ చేశారు, ఎలా యూజ్ చేసుకున్నారు, ఎలా ఈ ఆపరేషన్స్ కొనసాగించారు, ఎవరు ఆదేశాల మేరకు కొనసాగించారనే దానిపై కూడా క్లియర్గా రాధాకిషన్ రావు ఈ కన్ఫెషన్లో నేరుగా పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంట్లో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా వచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ఛానల్ అధినేతకు సంప్రదింపులు జరుపు, అతనితో టచ్లో ఉండు, అతను చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా న్యూస్ పరంగా కానీ లబ్ధి పొందే విధంగా కానీ వ్యవహరించండి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఈ కన్ఫెషన్లో బయటపడింది. దీంట్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఫైనాన్సింగ్ ఎవరు చేస్తూ ఉన్నారు, ఆ వ్యక్తులు ఎవరు, ఏ కంపెనీల ద్వారా వస్తూ ఉన్నాయి అనే దానిపై కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ పెట్టారు. ఒకవేళ వీళ్ళు జరుపుతున్నటువంటి కాల్స్ అన్ని కూడా ఏ రకంగా బయటికి తీయొచ్చు, ఎలా దాన్ని ఎవిడెన్స్ కిందకి మార్చొచ్చు, దాన్ని పక్కా ఆధారాలు సేకరించవచ్చు అంటూ కూడా ఇవన్నీ కూడా గతంలో కన్ఫెషన్ కాపీలో బీఆర్ఎస్ సుప్రీమో పేరు అనేది తెరపైకి వచ్చింది. ఇప్పుడు తాజాగా కన్ఫెషన్ కాపీలో బీఆర్ఎస్ పెద్ద ఆయన అనే ఒక పేరుని సంబోధిస్తూ ఈ కన్ఫెషన్ రిపోర్టు పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 3 పేజీల కన్ఫెషన్ రిపోర్ట్లో ఏ అంశాలు పోలీసులు ఇప్పటి వరకు రాధాకిషన్ రావు నుంచి రాబట్టారనే దాని విషయానికి వెళ్తే దీంట్లో అనేక మంది పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. మిస్టర్ ప్రభాకర్ రావు యూజ్ టు డిస్కస్ విత్ మీ అబౌట్ పొలిటికల్ డెవలప్మెంట్స్. ప్రభాకర్ రావు ఎక్కువగా రాధాకిషన్ రావుతో, ఇది రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కాపీ కాబట్టి రాధాకిషన్ రావు ఏం మాట్లాడారనే విషయానికి వస్తే, ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, ఆ తర్వాత ఐజీగా పనిచేశాడు. అతను చాలాసార్లు పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా నాతో డిస్కస్ చేసేవాడు అంటూ మాత్రం రాధాకిషన్ రావు ఈ రిపోర్ట్ ఇచ్చాడు. డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్సన్స్ పోజింగ్ థ్రిటనింగ్ టు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే కాన్స్టిట్యున్సీ పరంగా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారో, పార్టీకి వ్యతిరేకంగా, పార్టీకి అసహనంగా, పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వివరాలు కావాలంటూ కూడా ప్రభాకర్ రావు ప్రత్యేకంగా నన్ను ఈ ఆపరేషన్ కోసం ఉపయోగించుకున్నాడు అనే వివరాలు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇట్స్ లీడర్స్ అండ్ పోస్ట్ ఆన్ ది సేమ్ ఆఫ్ మిస్టర్ ప్రణీత్ కుమార్ హూ యూజ్ ఇట్ టు మానిటర్ దెమ్. ప్రణీత్ కుమార్ ను నన్ను
కాన్స్టిట్యున్సీ పరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన ఇతర పార్టీ నాయకులపైన ఎవరి మధ్యలో ఏం జరుగుతా ఉంది, ఎవరిపైన అసహనంగా ఉన్నారు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి దానిపై కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమంటూ కూడా ప్రభాకర్ రావు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారంగా ప్రణీత్ కుమార్, రాధాకిషన్ రావు మేమిద్దరం కలిసి పనిచేశాము అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేశారు. ఇన్ దిస్ వే ఐ కమ్ టు నో దట్ దే హ్యాడ్ పుట్ సర్వేలెన్స్ మిస్టర్ షంబీపూర్ రాజు గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. షంబీపూర్ రాజు పేరుని దీంట్లో ప్రస్తావనకు తీసుకొచ్చారు. మళ్ళీ ఒకసారి వారి పేర్లని పరిశీలిద్దాం. ఇన్ దిస్ వే ఐ కేమ్ టు నో దట్ దే హ్యాడ్ పుట్ సర్వేలెన్స్ ఓవర్ షంబీపూర్ రాజు పైన దృష్టి పెట్టాలని మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా షంబీపూర్ రాజు పైన మేము దృష్టి పెట్టాము. హూ హ్యాడ్ డిఫరెన్స్ విత్ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. వివేకానంద గౌడ్కి షంబీపూర్ రాజుకి ఇద్దరికి మధ్య కొంత డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఇద్దరి మధ్య ఎప్పటికప్పుడు వాడివేడి కొనసాగుతూ ఉంటుంది. వీరిద్దరి మధ్యలో ఎక్కువగా వీళ్ళపైన దృష్టి పెట్టమంటూ కూడా బీఆర్ఎస్ యాజమాన్యం నుంచి బీఆర్ఎస్ అధినాయకులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలకు సంబంధించి వ్యవహారాలపైన వీర ఫోన్లు ట్యాంపింగ్ చేశాము అనేది కూడా ఈ విషయంలో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ టి రాజయ్య, బీఆర్ఎస్ లీడర్ హూ హ్యాడ్ డిఫరెన్సియేషన్ విత్ కడియం శ్రీహరి. సీనియర్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి మరియు టి రాజయ్య ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీరిద్దరి మధ్యలో కొంత డిఫరెన్సియేషన్ ఉంది. ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే బగ్గుం అనేటువంటి తారాస్థాయిలో ఉంది. వీరిద్దరి మధ్యలో కూడా జరుగుతున్నటువంటి కన్వర్సేషన్స్ నిత్యంగా మానిటర్ చేశామంటూ కూడా ఈ విషయాన్ని కన్ఫెషన్ లో పేర్కొనడం జరిగింది రాధాకృష్ణరావు. తర్వాత గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి పట్టుభద్రుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డికి చెందినటువంటి కుటుంబ సభ్యులు, తన సోదరులు, తన ఇంటి కుటుంబ సభ్యులు అందరూ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామనే ఒక విషయాన్ని రాధాకిషన్ రావు కన్ఫెషన్ ద్వారా దీన్ని కంక్లూడ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మీడియా పర్సన్స్ ఎన్టీవీ నరేంద్ర చౌదరి అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ, మెనీ అపోజిషన్ పార్టీ క్యాండిడేట్స్ లైక్ రఘువీర సన్ ఆఫ్ జానారెడ్డి, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డి, అతని కొడుకు రఘువీర్ రెడ్డి పైన ఎక్కువగా దృష్టి పెట్టామంటూ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సరితా తిరుపతయ్య ఆఫ్ గద్వాల్, జువ్వాడి నరసింగరావు ఆఫ్ కోరుట్ల, వంశీకృష్ణ ఆఫ్ అచ్చంపేట్, కవ్వంపల్లి సత్యనారాయణ ఆఫ్ మానకొండూర్, స్టాఫ్ ఆఫ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ అండ్ బండి సంజయ్. గతంలో బీజేపీగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఈ ముగ్గురి పైన కూడా ప్రధాన దృష్టి పెట్టి వీరి నిత్యం యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని బీఆర్ఎస్ పెద్దయినకు ఆ సమాచారాన్ని షేర్ చేశాము అంటూ కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ లో చెప్తా ఉన్నారు. తర్వాత మెనీ బిజినెస్ మెన్స్ ఆఫ్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ టు ట్రాక్ దేర్ మూవ్మెంట్స్ అండ్ ఆల్సో టు నో దేర్ నెట్వర్క్స్ అండ్ అసోసియేట్స్. అనేక మంది వ్యాపారవేత్తల్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని, ఎక్కువ అధికంగా లావాదేవీలు జరిపేటువంటి కంపెనీలపైన దృష్టి పెట్టి ఎంత మేరకు వీళ్ళకి టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది, ఎన్ని కోట్లాది రూపాయలుగా వీళ్ళు పెట్టుబడులు పెడతా ఉన్నారు, వీరి ఆదాయం ఏంటి అంటూ కూడా ఎవ్రీ మూమెంట్ వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా తెలుసుకొని, వాళ్ళ నెట్వర్క్ అంతా తెలుసుకొని, వారి ద్వారా వాళ్ళ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కున్నామన్న ఒక విషయాన్ని దీంట్లో తెలియజేస్తా ఉన్నారు. తర్వాత డ్యూ టు ఫియర్ ఆఫ్ సర్వేలెన్స్ బై ఎస్ఐబి indiscriminately, many politician leaders, judiciary and bureaucrats avoided direct phone calls. దీంట్లో ఎస్ఐబి పోలీసుల నిఘా ఉంటుంది. ఎస్ఐబి పోలీసులు ఏది మాట్లాడుకున్నా పసిగట్టి దానిపై మానిటర్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి భయపడి నేరుగా ఒకరి నుంచి ఒకరు ఫోన్ కాల్స్ మాట్లాడే భయపడేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఆ భయానక సిచ్యువేషన్ ని మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చామంటూ కూడా నేరుగా రాధాకిషన్ రావు ఈ కన్ఫెషన్ కాపీలో ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. నేరుగా మొబైల్ కాల్ చేయకుండా, ఫోన్ కాల్ చేయకుండా వాట్సాప్ ద్వారా సిగ్నల్
స్నాప్షాట్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కువగా ఉపయోగించేవారు. డైరెక్ట్ కాల్ కాకుండా ఈ రకంగా వాట్సాప్, స్నాప్షాట్ అండ్ అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎక్కువగా వీళ్ళు మాట్లాడుకున్నారన్న విషయం తెలుసా. ప్రభాకర్ రావు అండ్ హిజ్ SOT టీమ్ ఆఫ్ ప్రణీత్ కుమార్ స్టార్టెడ్ అబ్టైనింగ్ అండ్ అనాలిసింగ్ IPDR's ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా టు ట్రాక్ దేర్ కమ్యూనికేషన్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్. ప్రణీత్ కుమార్ మరియు నేను ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా, ఇంటర్నెట్ శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా ఆ డేటా తెలుసుకోవడానికి మేము ఆ పరికరాలను ఉపయోగించామంటూ మాత్రం ఈ కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. డ్యూరింగ్ ఎలక్షన్, పర్టికులర్లీ ఇన్ ది మంత్స్ ఆఫ్ November 2023, one of Mr. Shravan Kumar of iNews used to be in the direct contact with Prabhakar Rao of the behest of Mr. T. Harish Rao, then Minister Mr. Prabhakar Rao in turn had asked Pranith Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him. ఇక్కడ హరీష్ రావు పేరుని తెరపైకి తీసుకొచ్చారు. హరీష్ రావు పేరుని కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు పొందుపరిచారు. ఈ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రవణ్ కుమార్కి, రాధాకిషన్ రావుకు, ఇటు ప్రణీత్ రావుకి, ముగ్గురికి కలిపి iNews శ్రవణ్ కుమార్ మీతో టచ్లో ఉంటాడు. ఎవ్రీ మూమెంట్ iNews MD శ్రవణ్ కుమార్ ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ ప్రణీత్ కుమార్కి, రాధాకిషన్ రావుకి ఉండండి. ఎవ్రీ మూమెంట్స్, పొలిటికల్ మూమెంట్స్ కానీ, ఫైనాన్షియల్ మూమెంట్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచేటువంటి ఆదేశాలు కూడా ఎప్పటికప్పుడు మీరు iNews MD శ్రవణ్ కుమార్తో టచ్లో ఉండండి అంటూ కూడా హరీష్ రావు ఆదేశాల మేరకు ఇన్ని రోజుల పాటు మేము పనిచేశామంటూ కూడా ఈ విషయాన్ని నేరుగా వీళ్ళే ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. తర్వాత ఇప్పటి వరకు జరిపినటువంటి కన్ఫెషన్ కాపీలో మిస్టర్ అశోక్ రెడ్డి, మిస్టర్ మల్లికార్జున్ అండ్ మిస్టర్ శ్రీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1 day before itself the CM KCR Peddayana had also 3 more MLAs from the communicates to the part of the ముగ్గురు పోలీస్ అధికారులు తమ వర్గానికి చెందినటువంటి వారిని రంగంలోకి దింపండి. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉండి వేరే పార్టీల వైపు కన్నేశారో, వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారో వాళ్ళపైన దృష్టి పెట్టడానికి ముగ్గురు పోలీస్ అధికారులు తమకు కావాలి అంటూ కూడా పెద్దాయన అంటే ఇక్కడ సీఎం కేసీఆర్ అనేది క్లియర్ గా కన్ఫెషన్ కాపీలో పోలీసులు రికార్డ్ చేశారు. సీఎం కేసీఆర్ పెద్దాయన అండ్ ఆల్సో హ్యాడ్ 3 more MLAs ఫ్రమ్ ది communities to be part of. He had instructed the police also cooperated and worked with us. The operation was carried out and the Cyberabad SOT police team further action. Later the sit was formed and KCR wanted to arrest Mr. BL Santosh. చాలా క్లియర్ గా ఈ కన్ఫెషన్ కాపీలో బీజేపీ పార్టీకి చెందినటువంటి ముఖ్య కార్యదర్శి బిఎల్ సంతోష్. ఈ బిఎల్ సంతోష్ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈ స్వామీజీతో మాట్లాడినటువంటి వ్యక్తి బిఎల్ సంతోష్. అది పోలీసులే చెప్పారు. ఆ స్వామీజీలతో టచ్ లో ఉంది బిఎల్ సంతోష్. స్వామీజీలకు మెసేజ్ పెట్టింది బిఎల్ సంతోష్. 100 కోట్ల రూపాయలను ఇచ్చి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలంటూ కూడా బిఎల్ సంతోష్ మెసేజ్ పెట్టాడు స్వామీజీలకంటూ కూడా. ఏదైతే బిఎల్ సంతోష్ పాత్రకు సంబంధించి గతంలో ప్రచారం జరిగిందో అదే బిఎల్ సంతోష్ బీజేపీ పార్టీకి చెందినటువంటి కార్యదర్శి. అతని పేరుని కూడా దీంట్లో ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ వాంటెడ్ టు అరెస్ట్ మిస్టర్ బిఎల్ సంతోష్. సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాటు సీఎం హోదాలో ఉన్నప్పుడు బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి మమ్మల్ని వాడుకున్నాడు, మాకు ఆదేశాలు జారీ చేశాడు. బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి మేము ఒక ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేశామంటూ కూడా రాధాకిషన్ రావు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్ లీడర్ టు మేక్ ది కేస్ స్ట్రాంగ్ టు ది బీజేపీ వుడ్ come for compromise and it can be used to get rid of the case on his daughter MLC Kavita. BL సంతోష్ ని ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఇరికించి బీజేపీని కాంప్రమైజ్ కి తీసుకొచ్చి తన కూతురుపై ఎమ్మెల్సీ కవిత పైన నమోదైనటువంటి లిక్కర్ కేసులో ఈడీ గాని సిబిఐ గాని నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేయడం కోసం ఇది కాంప్రమైజ్ కిందికి తీసుకొచ్చి బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయాలని బెదిరింపులకు పాల్పడండి అంటూ కూడా కేసీఆర్ ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు అంటూ మాత్రం దీంట్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హౌఎవర్, డ్యూ టు inefficiency of some Cyberabad police officers in Kerala, one important persons of Mata Amrutanandamaya institution escaped police apprehension and later SP Mr. Rema Rajeshwari. గతంలో నల్గొండ ఎస్పీగా పనిచేసినటువంటి రెమా రాజేశ్వరికి ప్రత్యేక టీం సిట్ ఏర్పాటు చేసి ఈ రమా రాజేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించి ఎవరైతే జగ్గుస్వామి అమృత ఆనందమయి
ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి జగ్గు స్వామి దగ్గరికి వెళ్లి ఆ స్వామిని అదుపులోకి తీసుకొని దీని ద్వారా బిఎల్ సంతోష్ని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. జగ్గు స్వామి కోసం రమారాజేశ్వరి టీం కేరళకు వెళ్లి ఆ ఇన్స్టిట్యూషన్ కి వెళ్లేటువంటి టైంలోనే సమ్ అదర్ పర్సన్స్ వేర్ సెంట్ టు కేరళ ఇన్ చార్టర్డ్ ఫ్లైట్ లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రమారాజేశ్వరి అండ్ టీం ప్రత్యేకంగా ఇక్కడి నుంచి కేరళకు వెళ్లి జగ్గు స్వామిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేశారంటూ కూడా ఈ విషయాన్ని ది కేస్ వెంట్ టు హైకోర్ట్ వేర్ నాట్ టు అరెస్ట్ ఆర్డర్స్ వేర్ ఇష్యూడ్ అండ్ సిట్ కేస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు సిబిఐ. పెద్ద అయినా సీఎం కేసీఆర్ వాజ్ వెరీ యాంగ్రీ. దీంట్లో రాధాకిషన్ రావు చాలా కీలక విషయాల్ని తెలియజేశాడు. సీఎం కేసీఆర్ దీంట్లో ఉన్నాడు, సీఎం కేసీఆర్ ఆదేశించాడు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఇక్కడ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ లో కేరళ వెళ్లి జగ్గు స్వామిని పట్టుకుని జగ్గు స్వామి త్రూ బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి దాని తర్వాత కవిత పైన నమోదైనటువంటి కేసుల విషయంలో కాంప్రమైజ్ కి వచ్చి ఒక అండర్స్టాండింగ్ వచ్చి తన కూతురుని టచ్ చేయకపోతే నేను బిఎల్ సంతోష్ ని టచ్ చేయను, బిఎల్ సంతోష్ ని టచ్ చేయొద్దు అంటే కవితపై మోపినటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేసేటువంటి ఆలోచనతోటి సీఎం కేసీఆర్ ఈ పన్నాగం అన్నాడు, ఈ ఆదేశాలు ఇచ్చాడు అంటూ మాత్రం క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాస్క్ రాధాకిషన్ కి అంటే తన చెప్తున్న వర్షన్ ప్రకారంగా ఈ టాస్క్ మాకు ఇచ్చినప్పటికీ మేము జగ్గు స్వామిని అరెస్ట్ చేయలేకపోయాము, బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయలేకపోయాము కాబట్టి కేసీఆర్ దీనిపైన కోపాన్ని పెంచుకున్నాడు, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఐ విల్ నాట్ డిస్క్లోజ్. A lot of Peddaina who had reappointed me 2 times and posted in the city task force for after my retirement 2020లో రిటైర్మెంట్ అయిన తర్వాత 2 సార్లు టాస్క్ ఫోర్స్ డీసీపీగా తన పదోన్నతిని పెంచుకుంటూ వచ్చాడు. ఇలాంటి క్రిటికల్ హై రిస్క్ ఉన్నటువంటి టాస్కులే తనకు అందజేసి దాని ద్వారా వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి తను కక్ష తీర్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు కేసీఆర్. తను చెప్పినటువంటి టాస్క్ నిర్వహించినందుకు తన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, నా పైన దూషించాడు అంటూ మాత్రం దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అంశం కూడా దీంట్లో ఉంది. తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, మిస్టర్ శ్రీకాంత్ ఎస్ఐ ఆఫ్ ఢిల్లీ త్రూ అనేక అంశాలు దీంట్లో రాజగోపాల్ రెడ్డి. దీంట్లో ప్రధానంగా ఒక అంశాన్ని విషయానికి వస్తే అక్టోబర్ 2022లో మునుగోడు ఎన్నికల సందర్భంగా బై ఎలక్షన్స్ కొనసాగుతా ఉన్నాయి. ఆ టైంలో మిస్టర్ కె రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యాజ్ రిజైన్డ్. అతను తన పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కి పోతా ఉన్నాడు, బీజేపీలో జాయిన్ అయ్యాడు. సీఎం కేసీఆర్ టుక్ ఇట్ ప్రెస్టీజియస్లీ టు డిఫీట్ బీజేపీ ఇన్ మునుగోడులో బీజేపీ రాజగోపాల్ రెడ్డి గెలవకూడదు, ఆ అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రధాన అంశంగా తీసుకున్నాడు, ప్రెస్టేజ్ అంశంగా తీసుకున్నాడు అనే ఒక విషయాన్ని దీంట్లో తెలియజేయడం జరిగింది. టు ది గ్రోత్ ఆఫ్ బీజేపీ ఆఫ్టర్ కంటిన్యూస్ విక్టరీస్ ఇన్ దుబ్బాక అండ్ హుజూరాబాద్ బై ఎలక్షన్స్. దుబ్బాకలో హుజూరాబాద్ లో గెలిచిన విధంగానే మునుగోడు ఎన్నికల్లో మనమే గెలవాలి, రఘునందన్ ని పూర్తి స్థాయిలో బ్లాక్ చేయాలంటూ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చాడు కేసీఆర్ అంటూ ఈ టాస్క్ విషయాన్ని రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఒప్పుకోవడం జరిగింది. వన్ డే ప్రభాకర్ రావు డిస్కస్డ్ విత్ మీ దట్ ది సీఎం కేసీఆర్ హ్యాడ్ got an information from one MLA పైలట్ రోహిత్ రెడ్డి అంశం దీంట్లోకి వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ మారి బీజేపీలకు వెళ్లబోతా ఉన్నాడు అన్న ఒక విషయాన్ని కూడా మనకు ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని సీఎం కేసీఆర్ కి ఆదేశించాము. సీఎం కేసీఆర్ కూడా పైలట్ రోహిత్ రెడ్డి మీద మానిటర్ చేయండి, అతన్ని బీజేపీ పార్టీలో ఎవరితో టచ్ లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వదిలి వెళ్లడానికి గల కారణాలేంటి, ఒక పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడా, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీని వెళ్ళడానికి ఎవరెవరు ఉన్నారు, వారిపైన మానిటర్ చేయండి అంటూ కూడా ఈ విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే నన్ను కార్యాలయానికి పిలిపించి నాకు ఈ ఆదేశాలు ఇచ్చాడు అంటూ కూడా రాధాకిషన్ రావు ఈ విషయాన్ని కన్ఫెషన్ లో ఒప్పుకోవడం జరిగింది. The same audio clips was given to KCR, strictly instructed the MLA Rohit Reddy cooperate with us. According to the MLA, entire and private person Mr. Nandu and 2 lesser known Swamijis who came to a farm near Aziz Nagar near Moinabad. As per our plan, I had procured spy cameras for this and sending my task force office Mr. Srinath Reddy inspector and Mr. Srikanth SI of Delhi through some contacts. I got the fixed in the room farmhouse and task force office. CM KCR ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కొనుగోలు కేసు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారులను పెట్టి అక్కడికి వెళ్లి సీసీ కెమెరాలు క్యామ్ రికార్డర్లు పెట్టి పైలట్ రోహిత్ రెడ్డి స్వామీజీలతో టచ్లో ఉన్నటువంటి ఉదాత్తాన్ని అంతా కూడా క్యాప్చర్ చేసి తీసుకెళ్లి సీఎం కేసీఆర్ కి అందజేశానంటూ ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో అన్ని వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. బిందు అంటే రవితేజ ప్రధానంగా కూడా ఇప్పుడు ఈయన రాధాకిషన్ ఇచ్చిన వాంగ్మూలంలో పెద్ద ఆయన అని చెప్పి డైరెక్ట్ గా కేసీఆర్ పేరు చెప్పడం జరుగుతోంది, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా వస్తోంది. సో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? మొదటి పేజీలో పెద్దాయన అనే ఒక పేరుని మెన్షన్ చేశాడు.
కానీ రెండో పేజీలో సీఎం కేసీఆర్ పెద్దాయన టోల్డ్ మీ అని రాధాకిషన్ రావు నేరుగా సీఎం కేసీఆర్ పేరుని పోలీసుల ముందు స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడంతో పోలీసులు దాన్ని రికార్డ్ చేసుకుని ఈ కాపీ అంతా కూడా కన్ఫెషన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొదటి కన్ఫెషన్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీమో అనే ఒక పేరు తీసుకొచ్చారు. అప్పుడు పోలీసులు ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ సుప్రీమో అంటే అటు కేటీఆర్ అనుకోవాలా, హరీష్ రావు అనుకోవాలా, జోగినపల్లి సంతోష్ అనుకోవాలా, లేదా కేసీఆర్ అనుకోవాలా అంటే కొన్ని కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో రాధాకిషన్ రావు నిన్న మొన్నటి వరకు పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ పెద్దాయన అనే ఒక పేరుని ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ పేరుని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరుంది, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు వినబడతా ఉంది, తర్వాత కడియం శ్రీహరి, కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, షంబీపూర్ రాజు, రాజయ్య, అనేక మంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినబడతా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసి నిజంగానే వీళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అంశం వాళ్ళకి తెలుసా తెలీదా? దీంట్లో మాజీ మంత్రి సునీతా మహేందర్ రెడ్డి పేరు కూడా వినబడతా ఉంది. సునీతా మహేందర్ రెడ్డి ఇద్దరు భార్యాభర్తలు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తరపున వీళ్ళిద్దరికి కొంత క్లాషెస్ ఉన్నాయి, ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇద్దరి సునీత మహేందర్ రెడ్డి భార్యాభర్తల మొబైల్స్, అటు పైలట్ రోహిత్ రెడ్డి మొబైల్ ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి వీరిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి కన్వర్సేషన్స్ అంతా కూడా సీఎం కేసీఆర్ కి అందజేశామని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అనే దానిపై కూడా పోలీసులకు ఒక క్లారిటీ రావాలి. కాబట్టి వీళ్ళందరికీ త్వరలో నోటీసులు అందజేసి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుని హోల్డ్ లో ఉండండి. రైట్, దీనికి సంబంధించి రాధాకిషన్ ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింహరావు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి నరసింహరావు. అండి నమస్తే, మీకు జీటీవీకి నమస్కారం అండి. ఇంతకు ముందే ఇప్పుడే కరీంనగర్ వెళ్తున్నాను, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాం అక్కడ. ఈ గతంలో 10 సంవత్సరాల నుంచి నా ఓటమికి కారణం ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే ఇక్కడ నా మీద గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ కుమార్ కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏ మీటింగ్లు పెట్టినా నాయకులు ఎవరన్నా మమ్మల్ని వచ్చి కలిస్తే తక్షణమే వారికి తెలిసేది. మరి మేము మీటింగ్లు కానివ్వండి, మాకు ఎవరన్నా టీఆర్ఎస్ నాయకులు వచ్చి మమ్మల్ని కలిసినా, ఇతర పార్టీ నాయకులు వచ్చిన కలిసినా వాళ్ళను ఫోన్ల ద్వారా బెదిరింపులు, మరి ఆర్థికంగా దెబ్బగొట్టుడు, ఇలాంటి పరిస్థితి చేశారు. ఇప్పటికైనా హరీష్ రావు ప్రజలల్లా ఏదో నేను చాలా గొప్ప వ్యక్తిని, నేనేదో కేసీఆర్ మంచి పేరు తెచ్చుకోవాలని, మరి మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి మా అప్పుడు ఆనాటి పిసిసి అధ్యక్షుడుకు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం ఉంటుంది. నేను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. మరి మమ్మల్ని కూడా వదలకుండా, ఎవరిని వదలలేరు, ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరి మేము మాట్లాడే సమాచారం ఏదన్నా ఉంటే దాన్ని తీసుకెళ్ళుడు. మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అక్కడున్న మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాతోటి ఇంతకు ముందు గతంలో విద్యాసాగర్ రావు గారు నా మీద పోటీ చేసినారు, ఫోన్ ట్యాపింగ్ తోటే గెలిచిండు. ఆ వాళ్ళకి ఇక్కడ ప్రజలలో బలం లేదు. ప్రజలను గాని అక్కడ అంత భయభ్రాంతులు చేసి భూ కబ్జాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక కమిషన్లు, కరప్షన్లు, భూదందాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో భూములు మిగలకుండా చేశారు. పేద ప్రజల భూములు గుంజుకున్నారు. ఎవరు ఫోన్ లో మాట్లాడితే సర్వే నెంబర్ల మీద పోయి దాన్ని కబ్జాలు చేసారు. మరి ఈ చరిత్ర కేసీఆర్ కు ఉన్నది. ఇవాళ నేను చెప్తా ఉన్నా మీ జీటీవీ ద్వారా కూడా, మా సామాజిక వర్గంలో ఇప్పటికి కూడా డబ్బాలు కొట్టుకుంటా ఆ సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. మరి ఇలాంటి నాయకులు చేయబట్టి ఇలాంటి వాళ్ళు ఈ డబ్బాలు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఇప్పటికి కూడా మీరు ఆ రాధాకృష్ణ గారు కానీ, ఆ రాధాకృష్ణకు ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇచ్చి, అదే ఈ శ్రవణ్ కుమార్ కానీ డిఓ స్పెషల్ ఆఫీస్ ఎస్ఓటీ టీం పెట్టి మా మూవ్మెంట్స్ ను మమ్మల్ని ఆర్థికంగా తిప్పగొట్టే విధంగా, ఎందుకంటే మాకు కనీసం మాకు మచ్చ లేకుండా, మేము అధికారం లేకుండా 15 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాం. మరి మా నాన్నగారు జువ్వాడి రత్నాకర్ రావు గారు, వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక గొప్ప నాయకులుగా, ఒక గొప్ప పేరున్న వ్యక్తిగా, మా సామాజిక వర్గంలో లేకుండా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలు అందరికి కూడా ఒక దేవుడు లెక్క చూసుకున్న వ్యక్తి. మమ్మల్ని కూడా ఎవరిని కూడా, ఏ వ్యక్తి అయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము దగ్గర ఉంటుంది, మరి రేవంత్ రెడ్డి గారికి మేము దగ్గర ఉంటుంది, ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళందరి మరి
మా ఫోన్ల ద్వారా సేకరణ చేసుడు. నేను ఎవరికి భయపడలే, నేను వాట్సాప్ కాల్ చేయలే, సిగ్నల్ మాట్లాడలేదు, కేవలం రెగ్యులర్ ఫోన్ మాట్లాడతా పోయినాం. ఇవాళ నేను కొరుట్ల కాన్స్టిట్యున్సీలా ఉన్నాను. నేను కరీంనగర్ వెళ్తున్నా, ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్తున్నా, ప్రెస్ మీట్ పెడతాం. జువాన్ నరసింహరావు గారు, మీ ఓటమికి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీనే కారణం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణం అని మీరు అంటున్నారు. ఆయన ఇచ్చిన దాంట్లో కూడా హరీష్ రావు గారి పేరు, మాజీ మంత్రి కేసీఆర్ పేర్లు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారండి? నేనే వాళ్ళ మీద కేసు వేయబోతున్నాను. తప్పకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం మందిని అరెస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే నా ప్రైవసీని భంగ తీసినందుకు తప్పకుండా మేము నాయకులకు ఒక ప్రజాప్రతినిధులుగా మేము ఎంతో మందితోటి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 10 సంవత్సరాలు వీళ్ళ నరకం చూపించారు. వాళ్ళ కోసం పోరాటం చేస్తే ఆనాటు వాళ్ళందరినీ అండగా పెట్టుకొని కార్యకర్తలు అందరినీ జులుం చేసి మా కార్యకర్తలను కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాంటి ఎన్నో ఉంటాయండి. బిజినెస్ పరంగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ తప్పకుండా హరీష్ రావు మీద కేసు పెడతాం, కేసీఆర్ మీద కేసు పెడతాం, కల్వకుంట్ల మొత్తం కుటుంబం మీద కేసు పెడతాం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో దాన్ని సామాజికంగా వాళ్ళందరూ పరిష్కారం చేయాలి. ఇలాంటి తెలంగాణ పేర్లు చెప్పి ఆనాడు ఆంధ్ర పాలకుల మీద అందరూ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర పారిశ్రామికవేత్తల మీద కోట్ల రూపాయలు దోపిడీ చేసుకున్నారు. మా అందరికి తెలుసు, మేము చూసినాం. భయపెట్టించుడు ఇదే హరీష్ రావు ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇదే కేటీఆర్ ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇవాళ మొన్న కొన్ని ప్రైవేట్ ఛానళ్లలో వచ్చినాయి. వీళ్ళు భూ కబ్జాలు చేసి ఫామ్ హౌస్ ఎట్లా కట్టిండ్రు, వీళ్ళ చరిత్ర నా దగ్గర ఉన్నది. మేము అందరం ఒకటే ఇంట్లో కలిసి ఉన్నాం. 2004లో 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా తండ్రి రత్నాకర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు వీళ్ళు మా దగ్గర ఉండ్రి. వీళ్ళు 89లో ఏం పరిస్థితి ఉన్నది, ఇవాళ ఏం పరిస్థితి ఉన్నది, ఎంతగానం సంపాదిస్తారండి. తెలంగాణను మొత్తం దోచుకున్నారు. భూములు లేకుండా చెట్ల కానుంచాలి, ప్రకృతిని కూడా వదలలేదండి వీళ్ళు. ఇలాంటి కుటుంబానికి మొత్తం మందికి నేను ఖచ్చితంగా కోర్టు కోతున్నాం. వీళ్ళ మీద తక్షణమే వీళ్ళకు మామూలు జైలు శిక్ష కాదు, బయట కూడా వెళ్ళకూడదు. అలాంటి ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము మాట్లాడుతున్నాం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వల్ల కొన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఆనాడు రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసిండు. ఇవాళ సిగ్గు శరం ఉంటే ఇవాళ నా మీద గెలిచిన డాక్టర్ సంజయ్ కానీ, కల్వకుంట్ల సంజయ్ కానీ, ఇవాళ హరీష్ రావు కానీ, కేటీఆర్ గారు రాజీనామా చేయాలి. ఇవాళకి ఇంకా చెప్పుకుంటారు. ఇవాళ కాళేశ్వరం నిన్న చూసినారు ఏం పరిస్థితి ఉండే, ఎక్కడికి పోయినాయి డబ్బులు. ప్రాజెక్టుల పేర్ల మీద కోట్లు దోసుకొని ఫోన్ ట్యాపింగ్ల మీద అందరినీ భయపెట్టించినారు. సిగ్గుండాలి మాలాంటి నిజాయితీ పరులది దాంట్లో కూడా ఒక్కొక్కరు బిజినెస్ పెన్ల మీద వాళ్ళు ఏం ఆర్థికంగా దెబ్బ కొట్టినారు. ఎవరైతే జ్యువెలర్స్ మీద కొట్టినారు, పెద్ద పెద్ద బిల్డర్స్ మీద. సో ఇలాంటివి అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికి కూడా ఇవాళ వాళ్ళు తెలంగాణ సమాజం మొత్తం కూడా బహిష్కరించాలి. వాళ్ళు టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ న్యూస్ చూపించచ్చు. మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం టీవీని. కేసీఆర్ బొమ్మ కానీ, కేటీఆర్ బొమ్మ కానీ, హరీష్ రావు నీతులు చెప్తున్న హరీష్ రావు బొమ్మను కానీ మీరు దయచేసి చూపించచ్చు కదా. ఇవాళ హరీష్ రావు చెప్పేటి ప్రతి మాట మోసం ఉండదు. ఎన్ని మోసాలు చెప్పిండండి, ఎన్ని కథలు చెప్పిండు. ఆయన నా ఫోను ట్యాప్ చేయమనే అధికారం ఎవరిచ్చారు? అది హరీష్ రావుకు కానీ కేటీఆర్ కానీ నా ఫోన్ ట్యాప్ చేయమని. సో మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉన్న కరీంనగర్లో వీళ్ళ నిజ స్వరూపం బయట పెడతాం, వీళ్ళ ఆర్థిక లావాదేవీలు బయట పెడతాం, వీళ్ళు కబ్జాలు చేసిన భూములని బయట పెడతాం. వీళ్ళకు ఉన్న ఎక్కడెక్కడైతే ఇక్కడ మా సిద్దిపేట దగ్గర ఎంతమందిని బెదిరించిందో ఇవన్నీ బయట పెడతాం. బయటికి రావాలి. హరీష్ రావుకు ధైర్యం ఉంటే నాతో చర్చకు రమ్మనండి. నేను ఐఎమ్ ఫర్ ద డిబేట్ విత్ హరీష్ రావు. రమ్మని చెప్పండి. మీ ద్వారా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. హరీష్ రావుని బయటికి రమ్మనండి. మీరు చెప్పండి జీటీ విధానం నేను ఛాలెంజ్ చేస్తున్నా హరీష్ రావును బయటకు రమ్మను అని. రైట్. ఓకే అండి నరసింహరావు గారు.